ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళామని చెప్పి చాలా మంది చెప్తున్నారు. నిజంగానే గబ్బర్ సింగ్ కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే సినిమాకి వెళ్ళారు. సినిమాకి వెళ్ళిన తర్వాత దద్దరిల్లిపోయే రెస్పాన్స్తో బౌన్స్ బ్యాక్ అయ్యి బయటకు వచ్చి తాండవం చేయాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. బట్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అలాంటి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో మీరు గనక వెళితే పండగ అంటే పండగే. నిజంగా చెప్తున్నాను కదా, సినిమా ఎలా ఉంటది అని ఎవరికి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమాకి వెళితే మాత్రం ఒక రేంజ్లో హై ఇచ్చి పంపించారు. ఏమన్నా సీన్సా, ఏమన్నా ఎంటర్టైన్మెంటా, ఏమన్నా యాక్షన్ ఎపిసోడ్సా. చాలా మంది ఓజీనో ఇంకొకటో మనం చెప్తారు, కానీ ఈ సినిమాని చూడకపోతే చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ని కళ్ళకు కట్టినట్టుగా సెకండ్ హాఫ్ లో చూపించినటువంటి విధానం ఉంది చూసారా, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి హరీష్ శంకర్ గారికి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే కొంతమంది రెడీ అయిపోతారుగా, పేటీఎం బ్యాచ్. అదే తరహాలో కొంతమంది రెడీ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే సినిమాకి వెళ్ళి ఇంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంచి విజయం అందుకుంది. డెఫినెట్ గా చెప్తున్నాను కదా, నేనే ఈ సినిమాకి అంత ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే వెళ్ళా. సినిమా ఏదో ఆడుతుందిలే అనుకునేటువంటి దాని నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ సినిమా ఎందుకు ఆడాలో కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. డెఫినెట్ గా ప్రతి భారతీయుడు కూడా ఈ సినిమాని 100% చూడాలి. గట్స్ ఉండాలి ఇలాంటి సినిమా తీయాలంటే, ఒక డైరెక్టర్కి, ఒక ప్రొడ్యూసర్కి, అది కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక పొలిటికల్ పదవిలో ఒక పార్టీని పెట్టి ఒక డిప్యూటీ సీఎంగా ఒక హీరో. అంటే చాలా మంది ఇలాంటి సినిమాలు తీస్తే ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వ్యతిరేకం అయిపోతారేమో, లేదంటే ఓట్లు పోతాయేమో అనేటువంటి భయంలో ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలాంటి సీన్స్లో యాక్ట్ చేయడానికి ఎక్కడా మొహమాట పడకుండా, మనం తప్పు చేయట్లా, మన ధర్మం కోసం, మన దేశం కోసం నేను నిలబడుతున్నా అనేటువంటి విధానంలో దమ్మున్న నాయకుడు, దమ్మున్న హీరో, దమ్మున్న డైరెక్టర్, దమ్మున్న ప్రొడ్యూసర్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే ఉస్తాద్ భగత్ సింగ్ అని మాత్రం చెప్పగలుగుతా. నిజంగా మాటల్లో చెప్పలేం. అసలు కొంతమంది టెర్రరిస్టులు ఈ దేశంలోకి ఎలా వస్తున్నారు, ఇక్కడ కొంతమంది హిందూ నాయకులు, హిందువులుగా పుట్టి ఈ దేశానికి వెన్నుపోటు పొడిచేటువంటి కొంతమంది నాయకుల్ని కూడా చాలా బలంగా చూపించేశారు. వేరే దేశాల నుంచి కొంతమందిని వలసవాదులను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఓటర్ ఐడీలు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇచ్చి ఏ రకంగా వాళ్ళ నియోజకవర్గాల్లో పెట్టుకుని మేపుతున్నారో ఇవన్నీ కూడా అద్భుతంగా చూపించారు. ఓల్డ్ సిటీకి మనం వెళ్ళేది అంటే, పాత బస్తీకి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకోకుండా వెళ్ళండి అంటే, నేను వెళ్ళేది మన పాత బస్తీకి, పాకిస్తాన్కి కాదు అనేటువంటి డైలాగ్స్. గట్స్ ఉన్న నాయకుడే, గట్స్ ఉన్న హీరో కాబట్టే పవన్ కళ్యాణ్ గారు దాంట్లో యాక్ట్ చేశారు. చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. నిజంగా సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి, అలా లేచి నుంచుంటాయి. నిజంగా చెప్తున్నా, ప్రతి దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి సినిమా. ప్రతి భారతీయుడు కూడా ఈ సినిమాని చూడాలి. దురంధరో ఇంకొకటో అది వేరే కైండ్ ఆఫ్ ఒక రా ఏజెంట్కి సంబంధించినటువంటి దేశభక్తికి సంబంధించినటువంటి స్టోరీ. కానీ మన దేశంలో ఉంటూ కొంతమంది సూడో సెక్యులర్ వాదులు ఉంటారు, వీళ్ళ గురించి మాట్లాడకూడదు, మనకెందుకులే అనేటువంటి భావనలో ఉంటారు. కానీ చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు అల్టిమేట్ గా ఇచ్చి పడేశారు ఒక్కొక్కరికి. మా పాత బస్తీకి వచ్చి కరెంటు బిల్లే కట్టించుకోలేడు, నువ్వేంట్రా మావాడినే తీసుకెళ్తావా అనేటువంటి డైలాగులతో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇచ్చేటువంటి రెస్పాన్స్ తో బాబా ఆ సీన్ చూస్తేనే మెంటల్ ఎక్కిపోద్దని చెప్పాలి. అలాంటి సీన్స్ ఒక రేంజ్ లో రాశారు. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడితే ఒక వర్గానికి సంబంధించి మనకి వ్యతిరేకం అయిపోతారేమో, మన సినిమా చూడరేమో, మనకు ఓట్లు పోతాయేమో అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ అసలు సిసలైనటువంటి ఆ ముస్లిమ్స్ ఎవరైనా సరే, ఈ దేశం బాగుండాలి అని కోరుకునేటువంటి ఎవరైనా సరే చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు అని చెప్పి పరిచయం చేస్తూనే కొన్ని క్యారెక్టర్స్ ని పవన్ కళ్యాణ్ గారి వెనకాల బలంగా నిలబడేటువంటి క్యారెక్టర్స్ ని తయారు చేసి ఈ సినిమాలో చూపించారు. అసలు సిసలైనటువంటి భారతీయ ముస్లిమ్స్ ఎవరో మనం ఈ సినిమా చూస్తే అర్థమవుతుందేమో అనిపించింది. వాళ్ళని వేరే వాళ్ళు ఎలా ట్రైన్ చేసుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి సిచ్యువేషన్స్, సన్నివేశాలు చాలా అద్భుతంగా చెప్పారని చెప్పాలి. కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే అందరికీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కొంతమందికి అదే పనిలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి విమర్శించే వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి,
ఒక దేశానికి ఒక గొప్ప సినిమా అందించారని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అని. అలాంటి ఒక సినిమాని, అంటే ఒక దేశ భక్తికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి తాలూకా సినిమాని మీరు అవమానిస్తున్నట్టే. ఆ సినిమాని వ్యతిరేకించారు, ఆ సినిమా బాలేదు అన్నారంటే మీరు ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశ నీరు తాగుతూ, ఈ దేశపు తిండి తింటూ, ఈ దేశపు గాలి పీల్చుకుంటున్నటువంటి మీరు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టే ఆ సినిమాని వ్యతిరేకిస్తే. ఆ సినిమా బాలేదు అన్నారంటే మీరు ఈ దేశంలో ఉండటానికి అనర్హులుగా చాలా ఖచ్చితంగా చెప్పచ్చు. అలాంటి వ్యక్తులే ఈ దేశం అంటే ఇష్టం లేని వాళ్ళు, ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరుగుతూ, ఈ దేశం డబ్బు తింటూ మీరు ఈ దేశం మీదే విషం చిమ్మేటువంటి వ్యక్తులు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి ఈ సినిమా నచ్చదు అని చెప్పి చాలా బలంగా చెప్పచ్చు. ఈ సినిమా ఎవరన్నా నచ్చలేదు అంటే చాలా క్లారిటీగా చెప్పేయచ్చు, మీకు ఈ దేశం అంటే ఇష్టం లేదు, ఈ సంస్కృతి సాంప్రదాయాలంటే మీకు నచ్చట్లేదు అనుకునే వాళ్ళు ఈ సినిమా నచ్చదని చెప్పచ్చు. కానీ నిజంగా చెప్తున్నాను కదా, ఎవరన్నా ఈ సినిమా చూడకపోతే మస్ట్ అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా, చిన్న పెద్ద అందరూ చూడాల్సినటువంటి సినిమా. ప్రతి భారతీయుడి గుండె టచ్ చేసేటువంటి సినిమా. దురంధర ఇంకొకట దాన్ని పక్కన పెడితే ప్రతి భారతీయుడు 100% చూసి మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో అన్ని సిచ్యువేషన్స్ ని చాలా కళ్ళకు కట్టినట్టుగా చూపించినటువంటి విధానం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి హరిశంకర్ గారు. దాన్ని నటించినటువంటి పవన్ కళ్యాణ్ గారి గట్స్ కి మైండ్ బ్లోయింగ్ అంతే. ఏదేమైనా చెప్తున్నాను కదా, ఎవడు ఎన్ని మొరిగినా సరే ఇది మరొక దురంధర్ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఎక్కడో ఒక రా ఏజెంట్ వేరే దేశం వెళ్ళి పని చేయటం వేరు, కానీ ఇక్కడే ఉంటూ అనేక మంది ఈ దేశం మీద విషం చుమ్మేటువంటి వ్యక్తుల మధ్య పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి ఇలాంటి సినిమా తీశాడు చూసారా, ఈయన కూడా ఒక దురంధర్ అనే చెప్తారు. అక్కడ వాళ్ళని తట్టుకొచ్చేమో, కానీ ఇక్కడ మన ముసుగులోనే చాలా మంది తయారైపోయారు. అలాంటి వాళ్ళ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమా తీసి ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, ఒక డిప్యూటీ సీఎంగా ఆయన ధైర్యానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పక మాత్రం సినిమా చూసిన తర్వాత. సో డెఫినెట్గా సినిమా చూసిన తర్వాత మాట్లాడు.